अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुर्सलीन अम्मा बाद। ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, సమస్త స్తోత్రాలు కేవలం అల్లాహకే చెందుతాయి. ఆయన తప్ప ఎవరు, మానవులు కానీ, జిన్నులు కానీ, వృక్షాలు కానీ, జంతువులు కానీ ఎవరు ఆరాధ్యులు కాలేరు. వీళ్ళందరూ సృష్టితాలు. అల్లాహ్ సృష్టికర్త. ఆయనే మన ప్రభువు, ఆయనే మన ఆహార ప్రదాత, ఆయనే మన యజమాని, స్వామి, పాలకుడు, పోషకుడు, సమస్తము ఆయనే. మిత్రులారా, మనము నికాహ్ ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాము. అందులోని భాగంగా ఈనాటి పాఠము వలి అంటే సంరక్షకుడు అంటే సంరక్షకుని బాధ్యతలు, వలి బాధ్యతలు. స్త్రీ అంగీకారానికి వ్యతిరేకముగా వలి నిర్ణయం గైకొనకూడదు. వివరణ అంటే వివరాలకు 66వ నిబంధన క్రింద ఉన్న సూక్తిని చూడండి. మిత్రులారా, నేను ప్రతి వీడియోతో పాటు పీడిఎఫ్ను కూడా పొందుపరిచాను. దాని ద్వారా కూడా లాభం పొందండి. కన్య అయినా వితంతువు అయినా అంగీకారం లేకుండా వలి వారి వివాహం జరిపించరాదు. ఒక హదీసులో ఇలా ఉంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: వితంతువును సంప్రదించకుండా ఆమె వివాహం జరిపించకూడదు. కన్య అనుమతి లేకుండా ఆమె నికాహ్ జరిపించరాదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కన్యపిల్ల అనుమతి ఎలా ఉంటుంది అని ప్రియ సోదరులు రజియల్లాహు అన్హుం అడిగితే, ఆమె మౌనంగా ఉంటే, తిరస్కరించకుండా ఉంటే అదే ఆమె అంగీకారం అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వివరించారు. బుఖారీ. స్త్రీకి ఇష్టం లేనప్పుడు వలి ఆమెను బలవంతముగా ఒప్పించకూడదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు చెప్పారు. కన్య అయిన స్త్రీ తన నికా సమయంలో సంప్రదించబడుతుంది. ఒకవేళ ఆమె సమాధానముగా మౌనముగా ఉంటే అదే ఆమె అంగీకారం అనుకోవాలి. ఒకవేళ నిరాకరిస్తే ఆమెను బలవంతం చేయకూడదు. అబూ దావూద్, హసన్. వివరణ: అబ్బాయి కానీ అమ్మాయి కానీ అనుభవాలేని మూలముగా నిర్ణయం గైకొనటములో పొరబడుతుంటే వారి తొందరపాటు చర్య ఎలాంటి విపత్కర పరిస్థితికి దారి తీస్తుందో వలి వివరించి నిర్ణయం మార్చుకునేలా చేయవచ్చు. అంతేగాని బలవంతం చేయకూడదు. స్త్రీ ఇష్టానికి వ్యతిరేకముగా ఆమె సంరక్షకుడు బలవంతముగా వివాహం జరిపిస్తే స్త్రీ షరియత్ కోర్టును ఆశ్రయించి తన నికాహ్ను రద్దు చేయించగలదు. అన్సారీ మహిళ అయిన హన్సా బిన్తే హజామ్ రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు. తను వితంతువుగా ఉన్నప్పుడు తన తండ్రి ఒకానొక వ్యక్తితో తన వివాహం జరిపించాడు. తాను మాత్రం ఆ వ్యక్తిని ఇష్టపడలేదు. అందుచేత ఆమె దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి తన గోడు వినిపించుకుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె తండ్రి జరిపించిన వివాహాన్ని రద్దుపరిచారు. ఈ హదీసును బుఖారీ పొందుపరిచారు. మరో హదీసులో ఇలా ఉంది. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు. ఒక కన్నెపిల్ల దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి తన తండ్రి తనకు ఇష్టం లేని వ్యక్తికిచ్చి నికాహ్ జరిపించాడని ఫిర్యాదు చేసింది. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకు నిర్ణయాధికారం ఇచ్చారు. అంటే ఆమె కోరితే ఆ నికాహ్ను కొనసాగించవచ్చు, లేదంటే నికాహ్ను రద్దుపరచవచ్చు. అబూ దావూద్, సహీ. స్త్రీ పురుషులు తలాఖ్ రజీ తర్వాత ఇద్దత్ గడువు ముగియగానే మళ్ళీ పెళ్లి చేసుకోదలిస్తే
సంరక్షకుడు అడ్డు తగలకూడదు. మాఖల్ బిన్ యసార్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, నాకు ఒక చెల్లి ఉండేది. ఆమెకు పెళ్లి సంబంధం వచ్చింది. తరువాత మా బాబాయి కుమారుడు వస్తే నా చెల్లిని అతనికిచ్చి నికాహ్ జరిపించాను. మరి కాసేపటికే అతను నా చెల్లికి రజఈ తలాఖ్ ఇచ్చి వదిలిపెట్టేశాడు. గడువు ఇద్దత్ ముగిసిన తరువాత నా చెల్లికి మరో చోట నుంచి పెళ్లి సంబంధం వచ్చింది. అదే సమయంలో మా బాబాయి కొడుకు కూడా వివాహ సందేశం తీసుకొని వచ్చాడు. దైవసాక్షి, ఎన్నటికీ నా చెల్లిని నీకిచ్చి వివాహం జరపను అన్నాను నేను. అప్పుడు ఈ వ్యవహారంపై ఈ సూక్తి అవతరించింది. మీరు మీ స్త్రీలకు విడాకులు ఇచ్చిన తరువాత వారు తమ గడువు ఇద్దతును ముగించి తమ మాజీ భర్తలను ధర్మబద్ధముగా పరస్పరం ఇష్టపడి వివాహమాడదలిస్తే మీరు వారికి అడ్డు తగలకండి. అల్-బఖరా 232. మాఖల్ బిన్ యసార్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, ఈ వాక్యం అవతరించిన తరువాత నేను నా ప్రమాణ భంగానికి పరిహారం కఫారా చెల్లించి నా చెల్లిని బాబాయి కుమారుడికిచ్చి నికాహ్ జరిపించాను. అబూ దావూద్, ముస్లిం, బుఖారీ. మిత్రులారా, చూసారా, ఇస్లాం ధర్మం ప్రతి విషయం గురించి ముస్లింలకు బోధిస్తుంది, ఇంకా సమస్యలకు పరిష్కారం తెలుపుతుంది. ఎందుకంటే ఇస్లాం ధర్మం పరిపూర్ణమైన ధర్మం. అందువల్ల సోదరులారా, ధార్మిక విద్య నేర్చుకోండి, ధార్మిక విద్య ప్రకారం జీవించండి, ధార్మిక విద్యను ఇతరులకు అందజేయండి. తద్వారా మనం తీర్పు ప్రళయ మైదానంలో మనము సాఫల్యం పొంది స్వర్గములో ప్రవేశించగలం ఇన్షాఅల్లాహ్. అల్లాహు తాలా మనందరికీ ఈ సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. وآخر دعوانا أن الحمد لله رب العالمين. السلام عليكم ورحمة الله وبركاته.